శారీలో వచ్చిన క్లాత్ తోటి మనము థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలి, అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ డబల్ ఫుట్తో ఏ విధంగా వేయాలి అనేది అయితే ఇక్కడ మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను శారీ అంటే ఇది నాకు వచ్చేసి రేషం అంటారండి, అంటే పట్టు శారీ అంటారు కదా, ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి కుట్టడానికి అయితే వచ్చింది. దాంట్లో బద్దీలు అంటారు కదండి, మీకు ఐడియా ఉందో లేదో నాకైతే తెలీదు. మా సైడ్ అయితే వీటిని బద్దలని అంటారు. ఇది శారీలో వచ్చిన వేస్ట్ క్లాత్, అంటే వేస్ట్గా అయిపోతుంది అనమాట. దానిని వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే నేను క్లాత్ని అనేది కట్ చేసి ఫ్రంట్లో థ్రెడ్ పైపింగ్ అనేది, అంటే ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. అది ఏ విధంగా అనేది చూడండి. ఫస్ట్ ఈ విధంగా క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకొని, ఇది అనేది బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో అనేది శారీ వస్తుంది. తర్వాత బ్లౌజ్ అనేది ఆపోజిట్ కలర్లో వస్తుందండి. సో దాంట్లో వచ్చిన క్లాత్ని నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. మనకి ఫ్రంట్ కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అనేది మనము ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అయితే మోడల్ని అయితే వాళ్ళు మనకి రెఫరెన్స్ పిక్ పెట్టరు. సేమ్ మనం అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసాము. ఆల్రెడీ మీకు ఆ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఫస్ట్ చూడండి ఈ విధంగా మీరు ఏది అనుకుంటారనుకుంటే, నేను బ్లౌజ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బ్రౌనీ కలర్ అయితే వస్తుందండి. సేమ్ అదే బ్యాక్ పార్ట్లో కూడా వస్తుంది. కట్ వర్క్ అయితే ఇచ్చాను. అది కట్ వర్క్లోనే ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి. అది లీఫ్ షేప్ వస్తుంది కింద. దాని వీడియో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలి, ముఖ్యంగా శారీలో వచ్చిన స్ట్రైట్ క్లాత్, ఇది అనేది మనము స్ట్రైట్ క్లాత్ తీసుకుంటామండి. అంటే ఎందుకంటే మనకి శారీలో వచ్చింది కొంచెమే కదా, ఒక 1 ఇంచ్ అనేది తీసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ అనేది రాదు. సో దాంట్లో వచ్చిన క్లాత్ తోటి నేను ఈ విధంగా థ్రెడ్ అనేది మధ్యలోకి పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి అయితే ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొంచెం లాగినట్టు ముందుకి లాగానమాట. ప్రెస్ చేసేసి లాగితే ఇంకా ఆటోమేటిక్గా మనకి ఫినిషింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా మనకి లైనింగ్ కట్ చేస్తున్నాం కదండి ఆల్రెడీ. సో దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన లైనింగ్ క్లాత్ పైన మనము థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా అయితే మనం ఫూట్ని పెట్టుకొని నీడిల్ మధ్యలోకి అయితే వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కొంతమంది అయితే అడిగారు, నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపిస్తానండి. మీకు కావాలనుకుంటే ఒకవేళ మీరు కామెంట్ చేయండి. అంటే థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ సెట్టింగ్ అనేది చేసుకుంటే మనం ఈజీగా అనేది థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. ఇంకా మనం లైఫ్లో ఇంకా అసలు మార్చాల్సిన అవసరమే లేదు. నేనైతే నార్మల్గా వస్తుంటాయి కదండి మనకి బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్, తర్వాత వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్ అన్నీ కూడా ఈ పాదంతోనే నేనైతే సెట్ చేసేస్తాను. ఇంకా మరి పాదాలు అయితే మార్చను అనమాట. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్కి ఆల్రెడీ మనము థ్రెడ్ పైపింగ్ని అతికించాము, మీరు చూసారు కదా ఇందాక. సో అదే విధంగానే ఇక్కడ ఉక్స్ పట్టి కథ పట్టి ఉంటుంది కదండి, ఇక్కడ కింద నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. మరి ఇంకొకటి మనము జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయాలి. ఇందాక నెక్ దగ్గర నుంచి చేసా, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చేసా. ఇది ఎందుకంటే మనము ఈ టిప్ అనేది ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి అయితే యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే రెండు కూడా ఒకే పక్కే పెట్టేసి రెండు ఒకేసారి కుట్టేస్తే, అంటే ఒకటి కుట్టిన తర్వాత ఇంకొక కుట్టేస్తారు, అది కూడా సేమ్ పెట్టేసి కుట్టేస్తారు. దానివల్ల రెండు కూడా ఒకే వైపే పడేసి మనం మరీ కుట్టిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కుట్లన్నీ ఇప్పాలి, ఇదంతా పెద్ద మనకి ప్రాబ్లం అన్నట్టు. సో మీరు ఈ విధంగా కుట్టేటప్పుడే ఒకేసారి క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసేయండి. మీకు ఇంకొకసారి అనేది తప్పు అనేది జరగదు. ఈజీగా అనేది మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తే మనకి మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది, ఇంకా అసలు ఇంకా బేజార్ అయిపోతుంది అనమాట కుట్టడానికి. సో ఈ విధంగా మీరు టిప్స్ని ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. తర్వాత క్లాత్ని తిప్పేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. నేను చేసింది స్ట్రైట్ పీస్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసా, కానీ మనకి ఎంత రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా తిరిగింది కదా. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా రౌండ్ పర్ఫెక్ట్గా తిరిగితే మనకి ఈజీగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి. మనం నార్మల్గా అయితే స్ట్రైట్ పీస్ తోటి చాలామందికి రాదు. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఎక్కువ ఇలానే చేస్తానండి, ఎందుకంటే శారీలో వచ్చిన క్లాత్ నేను అనేది వేస్తానన్నమాట బ్లౌజెస్కి. మనం మరీ బయట
తెచ్చి వేస్తే మనకు అమౌంట్ ఇవ్వరు కదా. సో నేనైతే ఇదే విధంగానే వేస్తాను. కట్స్ ఇచ్చేయాలండి. ఫస్ట్ కట్స్ ఇచ్చేసి మధ్యలో అక్కడక్కడ, తర్వాత ఈ విధంగా క్లాత్ని తిప్పేసేసి నీట్గా అనేసేయండి. పైన అనేది కుట్టు అనేది వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయినా కూడా మీరు అనేది చేతితోటి ప్రెస్ చేయండి. ఇది కూడా ఒక టిప్పేనండి. మనం కుట్టిన తర్వాత తిప్పేసిన తర్వాత ఈ విధంగా వేలుతోటి ప్రెస్ చేయండి. ఈ విధంగా తిప్పడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మీరే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ విధంగా అనేది మీరు టిప్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. మీరు రాలేదు, చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అక్క అని. నేనైతే దానికి ఒక సెట్టింగ్ ఉంటుందండి, దానికి అది చేసి చూపిస్తాను. వీలైతే తొందరగానే మీకు పోస్ట్ చేస్తాను. ఇదంతా కూడా మెయిన్ క్లాత్ని, తర్వాత లైనింగ్ క్లాత్ని అంతా కూడా అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సింది థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఏ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు శారీ కాబట్టి మనకి ఈజీగా అనేది వేసుకోవచ్చు. అంటే నార్మల్గా అంటే మెత్తని క్లాత్ కూడా వస్తాయండి, అవి క్లాత్ అనేది దాంట్లో కూడా వేసుకోవచ్చు. నేను దాంట్లో కూడా వేసి చూపించాను ఆల్రెడీ. చూడండి ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది కదా. రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి రెండు కూడా ఒకే హైట్లోనే రావాలి, పర్ఫెక్ట్ రౌండ్ అయితే రావాలి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంకొక టిప్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఎప్పుడైనా కూడా మెత్తని క్లాత్ బ్లౌజెస్ ఉంటాయి కదా, జార్జెట్ క్లాత్, షిఫాన్, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. ఇందులో నేను 2 మోడల్స్ అయితే చూపిస్తున్నాను. అంటే కప్పు షేప్ అనేది రౌండ్గా రావాలంటే ఒకలాగా మనం స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత కొద్దిగా రావాలంటే ఒకలాగైతే మనం స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ మార్కింగ్ చేసినంత ఈ విధంగా అయితే ఫస్ట్ అది ఒక కుట్టు అయితే వేసేసానండి. ఈ విధంగా వేయడం వల్ల కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి కప్పు షేప్ మీకు కొద్దిగా రావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేస్తే కదా, దానికంటే కొంచెము ముందుకు రావాలి. ఇప్పుడు మెయిన్ డాట్, ఎప్పుడైనా కూడా మెయిన్ డాట్ అనేది ఫస్ట్ అనేది స్టిచ్చింగ్ చేయండి. మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంకా 2 డాట్లు కూడా వచ్చేస్తాయి. ఈ మెయిన్ డాటే మొత్తం అంతా కప్పు షేప్ అనేది ఆధారపడి ఉంటుంది మెయిన్ డాట్ మీదనే. మెయిన్ డాట్ అనేది ఫస్ట్ అనేది ఒక 1.5 ఒక ఇంచ్ అయినా కూడా వేసుకోవాలి. 1 ఇంచ్ మోస్ట్లీ వేస్తారండి, ఇంకా లావు ఉంటే 1.5 అట్లా కూడా వేస్తారు. ఇది మిడిల్ డాట్ అండి. ఇది డాట్ వేసేటప్పుడు 3/4 ఇంచ్ అనేది స్ట్రైట్గా రావాలి. తర్వాత కర్వ్ అనేది ఇచ్చేయాలి. స్ట్రైట్గా ఎందుకు రావాలంటే ఉక్సు పట్టి కథ పట్టి వేసిన తర్వాత ఎగుడు దిగుడు వస్తుంది అక్క అని అంటున్నారు. సో ఆ విధంగా రావద్దు అంటే స్ట్రైట్గా 3/4 ఇంచ్ వేసిన తర్వాత కొంచెం స్లోప్ ఇచ్చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి చంక దగ్గర వస్తుందండి ఈ డాట్ అనేది. ఈ డాట్ కూడా అంతే, మనకి ఒకవేళ కొద్దిగా రావాలంటే కొంచెం ముందుకైతే తీసుకెళ్ళాలి. నేనైతే కొంచెం వెనక్కే దింపుతున్నాను. ఇది ఎందుకంటే మనకి కప్పు షేప్ అనేది రౌండ్గా రావడానికి. కొద్దిగా రావాలంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి దింపాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ అయిపోయిన తర్వాత డాట్లు ఉన్నాయి కదండి, వాటి దగ్గర ఈ విధంగా అయితే వేలుతోటి ప్రెస్ చేయండి. ఇవన్నీ కూడా మనము బొటిక్స్లో వాడే టిప్స్ అన్నమాట. అయిపోయింది కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇక్కడ చంక దగ్గర కూడా అంతే, కర్వ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, రౌండ్ షేప్ అనేది. ఎగుడు దిగుడు వస్తే మరి మనం అంతా కుట్టిప్పేసుకోవాలి, మరి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను డైరెక్ట్ చూపిస్తున్నాను, అంటే కొద్దిగా రావడానికి డైరెక్ట్ అయితే చూపించేస్తున్నానండి. మీరు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేకుంటే రౌండ్గా రావాలని కప్ షేప్ అనేది రౌండ్గా అయినా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ అనేది ఎగుడు దిగుడు రాకుండా చూసుకోవాలి. చూడండి ఇది ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి కప్పు షేప్ అనేది కొంచెం కొద్దిగా వస్తుందండి. ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఈ రెండు కూడా మనకి
ఎంత నీట్గా వచ్చాయి కదా. ఫినిషింగ్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చింది. మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా రెండు కూడా లైన్ మధ్యలో డాట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా రావాలండి. ఒకటి వచ్చేసి కప్ అనేది ఎక్కువ ఉండేది, ఇంకొకటి కప్ అనేది కొద్దిగా ఉండేది. అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ రెండు కూడా ఈ విధంగా అయితే మీరు టిప్స్ని ఫాలో అయ్యి మీకు ఏ విధంగా కావాలో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి.